బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుంభమేళాకు వెళ్లే వారి కోసం ఈ చిన్ని సలహాలు సూచనలు తప్పకుండా గమనిస్తారని ఆశిస్తున్నాం. ట్రైన్లో ప్రయాణం చేస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బస్సులో వెళితే దాదాపు 16 కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు ఆపేస్తారు. అక్కడ నుండి నడుచుకుంటూ మేళాకి వెళ్లాల్సి వస్తుంది. ఇక కుంభమేళాకు వెళ్ళిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాని సెక్టార్లుగా, కార్టూన్లుగా, పాండ్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకొని వెళ్ళాలి. లేకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్ళి ఎటు వస్తారో కూడా అర్థం కాదు. మొత్తం మనకు 24 సెక్టార్స్ ఉన్నాయి. 16, 17 కాటన్ పాండ్స్ ఉంటాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలను నిర్మించారు. వాటినే కాటన్ పాండ్స్ అంటారు. ప్రయాగ్రాజ్ని 3గా విభజించారు. జుస్సీ, హరిలాగంజ్, సంగం. నదికి కుడివైపు జుస్సీ ఉంటుంది. దీనిలో సెక్టార్ 12 నుంచి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నదికి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. 7 ముఖ్యమైనది సంగం. దీనిలో ఇది మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. ఇక 8 మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. వసతి సదుపాయాలు 9 సెక్టార్ 6లో. అలాగే టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి ప్రయాగ తప్పకుండా చూడాల్సిందే. కానీ అక్కడ ఎవరిని ఉండనివ్వరు. ఎందుకంటే స్వామివారికి బంగారు ఆభరణాలు అలంకరించడం వల్ల, హై సెక్యూరిటీ ఉండటం వల్ల అక్కడ ఎవరిని ఉండనివ్వరు. ఇక హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించిన భజన కేంద్రాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. అక్కడ సౌకర్యవంతంగా మీరు వసతిని సమకూర్చుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయటానికి నదికి 100 మీటర్లలో ఉంటుందన్నమాట. సెక్టార్ 19, 18, 20 ఈ సెక్టార్లలో నాగ సాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. చక్కటి ఆశీర్వచనాన్ని, ఎంతో శక్తిని, అభయాన్ని ఇస్తారు. సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి. రోజుకి 200 రూపాయలు. అన్ని సెక్టార్లలో పెయిడ్ వసతులు ఉంటాయి. ఒక్క రోజుకు 1000 రూపాయల నుంచి 2000, 3000 వరకు కూడా ఉంటుంది. ఇందులో 4 వరకు అందులో ఉండొచ్చు. మీకు అన్ని సెక్టార్లలో భోజన సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ఉత్తరప్రదేశం వంటకాలన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా తినచ్చు. మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. మేళాలో అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్ళాలో చాలా బాగా సపోర్ట్ చేస్తారు. స్నానం ఎవరైతే పుణ్యం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా. ఇక 3 రోజులు పైగా ఉండాలని అనుకునేవారు ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉండి అక్కడే స్నానాధికాలు, తీర్థ విధి నిర్వహించుకుంటే మంచిది. లేకపోతే నదికి సెక్టార్కి దూరం అయితే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. చివరిగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటంటే పవిత్రమైన ఈ అమృత కలశోత్సవంలో పుణ్య స్నానాలు ఆచరించి అపరిమితమైన దైవానుగ్రహాన్ని పొందాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఏ సంకల్పంతో అయితే వెళ్ళామో ఆ కార్యక్రమం మీదనే శ్రద్ధ పెట్టి చక్కగా శుద్ధ చైతన్యంతో తిరిగి రావాలి. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి ఆనందాన్ని వైభవంగా పొందాలి. For more videos like this, subscribe Big TV channel.